బ్రేకింగ్ న్యూస్ వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేప్రోలు కిరణ్ పై టీడీపీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలను ఉపేక్షించేది లేదని హెచ్చరించింది. చేప్రోలు కిరణ్ ని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన టీడీపీ అతనిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని కోరింది. కిరణ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు కాసేపట్లో గుంటూరులో అతన్ని అరెస్టు చేయబోతున్నారు. కిరణ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో స్పందించిన వైసీపీ అతని వ్యాఖ్యలు సిగ్గుచేటని వ్యాఖ్యానించింది. కిరణ్ ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది. మరోవైపు తన మాటలపై తీవ్ర వ్యతిరేకత రావడంతో కిరణ్ క్షమాపణలు కోరారు. క్షణికావేశంలో వైఎస్ భారతిపై కామెంట్స్ చేశానని, ఇంకెప్పుడు మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయనని అన్నారు. నేను చేసిన వీడియో చాలా తప్పుగా మాట్లాడాను. దయచేసి అమ్మ భారతి, జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఇద్దరు కూడా దయచేసి, నేను నిజం చెప్తున్నాను, నేను అన్నమాట చాలా తప్పు. మీ భారతి గారు కాళ్ళు పట్టుకొని నేను ఒక ఆడ వారి గురించి ఇలాగ మాట్లాడటం నా తప్పు. దయచేసి మీ కాళ్ళు పట్టుకుని నేనైతే క్షమించండి. నేనైతే క్షణికావేశంలో ఈ మాట అనాల్సి వచ్చింది. క్షమించి దయచేసి, నేనైతే ఈ రోజు మాట్లాడిన మాటలకి ఒక ఆడవారిని ఇలాగ మాట్లాడిన తర్వాత నేనైతే మాత్రం దయచేసి క్షమించండి ప్లీజ్. నేనైతే ఇంకనైతే వీడియోలు చేయదలుచుకోలేదు. నేను చేసిన పొరపాటు జీవితంలో ఇంకా నేనైతే చేయదలుచుకోలేదు. అమ్మ క్షమించు. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి విజయవాడ నుంచి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, మనం చూస్తున్నాం ఐటీడీపీ కార్యకర్త చేప్రోలు కిరణ్ పై పోలీసులు కేసు నమోదు చేయడం మనం చూస్తున్నాం. అతన్ని ఎప్పుడు అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది? రత్న, మొత్తం మీద చూసుకుంటే ఐటీడీపీ నేత చేప్రోలు కిరణ్కి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం నారా లోకేష్, చంద్రబాబు చాలా సీరియస్గా స్పందించారు. ముఖ్యంగా విమర్శలకు సంబంధించి పరిధిలో ఉండాలి. పరిధులు దాటి ఎవరు ఎటువంటి విమర్శలు చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం. ఆ విషయంలో మన భేదపరాధి ఉండదు. ముఖ్యంగా మహిళల విషయంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తే మాత్రం ఎవరిని కూడా ఉపేక్షించే ప్రసక్తే లేదని చెప్పి టీడీపీ అధిష్టానం స్పష్టమైన ప్రకటన చేసింది. ఎందుకంటే గతంలో మనం ఒక ఉదాహరణ చూసుకోవచ్చు. మచిలీపట్నానికి సంబంధించి రేషన్ మాఫియా వ్యవహారానికి సంబంధించి మాజీ మంత్రి వైసీపీ నేత నాని సతీమణి జయసుధ కేసులో కూడా అరెస్ట్ చేస్తారని చెప్పినప్పుడు కూడా సాక్షాత్తు చంద్రబాబే మహిళల జోలి వెళ్ళొద్దు, మహిళలతో రాజకీయాలు చేయటం సరైన విధానం కాదు అని చెప్పి చంద్రబాబు టీడీపీ నేతలు అరిశాడని చెప్పి కూడా పేర్నే నాని స్వయంగా మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. అంటే మహిళల పట్ల తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే టీడీపీ అధినేత చంద్రబాబు కానీ ఏ రకమైన ప్రయారిటీ ఇస్తారు, ఏ రకమైన గౌరవం ఇస్తారనే దానికి పేర్నే నాని వ్యవహారం ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక తాజాగా సోషల్ మీడియా కార్యకర్త చేప్రోలు కిరణ్ చేసిన వీడియోకి సంబంధించి కూడా ఇప్పుడు పెను వైరల్ మారుతుంది. ఈ వీడియోకి సంబంధించి కూడా టీడీపీ అధిష్టానం చాలా సీరియస్గా స్పందించింది. అతనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. పార్టీ నుంచి కూడా అతన్ని సస్పెండ్ చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. మరికొద్ది సేపట్లోనే అతనికి సంబంధించి కేసు నమోదు చేశారు. మరికొద్ది సేపట్లోనే అతను హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. మరికొద్ది సేపట్లోనే అతను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడ కానీ గుంటూరు కానీ తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రధానంగా మహిళల పట్ల వ్యవహరించేటప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెప్పి సోషల్ మీడియా విభాగానికి టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తూ ఉంది. విమర్శలు ప్రతి విమర్శలు, ప్రతి కౌంటరే ఉండాలి కానీ ఎప్పుడు కూడా వ్యక్తిగత దూషణలు, ముఖ్యంగా మహిళల విషయంలో జోక్యం చేసుకోకూడదని చెప్పి కూడా స్పష్టమైన ప్రకటన చేశారు. మహిళల విషయంలో ఎటువంటి ప్రకటనలు చేసినా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి దాంట్లో టీడీపీనా వైసీపీనా ఇంకో పార్టీ అనే తారతమ్యం భేదాభిప్రాయాలు తమ వద్ద ఉండవు. మహిళల పట్ల కనుక అనుచిత వ్యాఖ్యలు చేసినా, అనుచితంగా ప్రవర్తించినా కఠిన చర్యలు తీసుకుంటాం. అది తమ పార్టీ అయినా ఇంకొక పార్టీ అయినా సరే. ఉదాహరణే తాజాగా చేప్రోలు కిరణ్ వ్యవహారాన్ని కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడే అతను వీడియో చేసిన తర్వాత వాస్తవానికి వైఎస్ఆర్సీపీ నేతల కంటే కూడా టీడీపీ విభాగానికి సంబంధించిన క్రమశిక్షణ గల పార్టీకి సంబంధించి టీడీపీ విభాగానికి సంబంధించిన నేతలే దీన్ని తీవ్రస్థాయిలో తప్పుపడుతూ కూడా సోషల్ మీడియా వేదికగా కూడా పోస్టులు పెట్టారు. టీడీపీ ఎన్ఆర్ విభాగం కానీ లేకపోతే ఐటీ సెల్ ఇట్లా అన్ని విభాగాలకు సంబంధించిన నేతలు కూడా ఇది తప్పు జరిగింది, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగడం సరైన విధానం కాదు, అలాగే కిరణ్ చేసిన
వ్యవహారాన్ని తాము పూర్తి స్థాయిలో ఖండిస్తున్నామని చెప్పి కూడా సోషల్ మీడియా వ్యవహారంగా కూడా వారైతే ప్రకటన చేసిన పరిస్థితి కనిపించింది. మరొక వైపు కిరణ్ కూడా తాను చేసిన వీడియోకి సంబంధించి భవిష్యత్తులో తాను ఎటువంటి వీడియోలు చేయను అని చెప్పి క్షమాపణ కోరుతూ, ఎందుకంటే గతంలో అసెంబ్లీ సాక్షిగా వైఎస్ఆర్సీపీ నేతలు ముఖ్యంగా వల్లభనేని వంశీ లాంటి వ్యక్తులు చంద్రబాబు సతీమణిపై చేసిన దానికంటే కూడా అటువంటి వ్యాఖ్యలే తాజాగా చేసిన నేపథ్యంలో తమకొక రూలు వేరే వాళ్ళకు ఒక రూలు కాకుండా ఒకే రకమైన వ్యవహారాన్ని తాము కొనసాగిస్తామని చెప్పి టీడీపీ స్పష్టమైన సందేశాన్ని అయితే ఇవ్వాలని చెప్పి భావిస్తాం. దానికి అనుగుణంగానే కిరణ్ని సస్పెండ్ చేస్తూ అతనిపై కేసు నమోదు చేయాలని చెప్పి కూడా పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది రత్న. చాలా సార్లు అటు టీడీపీ అధినేత కానీ సీఎం చంద్రబాబు కానీ అనేక సార్లు చెప్పడం మనం చూసాము. మహిళలకి తగిన ప్రాధాన్యత గౌరవం మన ప్రభుత్వంలో ఇవ్వాలి. ఎవరిపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే కానీ ఇంతకుముందు గత ప్రభుత్వ హయాంలో ఏదైతే మహిళలకి సంబంధించి జరిగిందో అటువంటివి జరిగితే ఉపేక్షించడం చాలా మందికి ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ అందరికీ చెప్పిన క్రమం మనం చూస్తున్నాం. క్షణికావేశంలో చేశానని చెప్పి కిరణ్ అంటున్నాడు. ఆల్రెడీ చంద్రబాబు చెప్పిన తర్వాత కూడా క్షణికావేశంలో చేశాను అని అంటున్నాడు. ఈ కామెంట్స్ అసలు ఏ సందర్భంలో అతను చేయడం జరిగింది, దానికి సంబంధించిన డీటెయిల్స్ అండి. అంటే రత్న ప్రధానంగా చూసుకుంటే యూట్యూబర్కి సంబంధించి ఈ మధ్యకాలంలో కొన్ని స్థానిక డిజిటల్ ప్లాట్ఫామ్కి సంబంధించి కూడా ఎక్కువగా ఛానల్స్ వస్తున్న నేపథ్యంలో వాటిలో వ్యూ పెంచుకునే నేపథ్యంలో వాటికి సబ్స్క్రైబర్స్ రావడం మిగతా రకరకాల కారణాల నేపథ్యంలో ఇంటర్వ్యూలు చేయటం, ఆ ఇంటర్వ్యూలు చేసిన క్రమంలో రెచ్చగొట్టే ధోరణి, అలాగే ఏదైతే వ్యూస్ ఎక్కువ వస్తాయి అంటే కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తే ఎక్కువ వ్యూవర్షిప్ వస్తుంది, ఎక్కువ సబ్స్క్రైబర్స్ అవుతారు, ఎక్కువ మంది లైక్ చేస్తారు, ఎక్కువ మంది చూస్తారు అనే ఉద్దేశంతో చాలామంది ఇటువంటి వ్యక్తులను ఇంటర్వ్యూలు చేయటం, వారిని రెచ్చగొట్టే దూరంలో చేయటం, తద్వారా లబ్ధి పొందే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో అటువంటి కోవకు సంబంధించిన అంశాన్ని నేపథ్యంలోనే ఇటువంటి ప్రకటన జరిగిందని చెప్పి భావించాలి. ఒక యూట్యూబ్ ఛానల్తో మాట్లాడిన సమయంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సో ఎందుకంటే చంద్రబాబు మొదటి నుంచి చెప్తా ఉన్నారు, తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ గల పార్టీ, ఇక్కడ ఎవరికి కూడా ఎవరైనా సరే మహిళల పట్ల ఇష్టానుసారంగా వ్యవహరించినా లేకపోతే కించపరిచినా అసభ్య పదాలతో దూషించినా మాట్లాడినా కఠిన చర్యలు తీసుకుంటాం. మహిళలకి అగ్రభాగాన ఉంటుంది. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆస్తిలో సమాన హక్కు కానీ మిగిలిన విషయాల్లో కూడా మహిళలకి అగ్రభాగాన్ని ఇచ్చే పార్టీ తెలుగుదేశం. అటువంటి మహిళల పట్ల అది టీడీపీ పార్టీ కావచ్చు, వైసీపీ కావచ్చు, మిగిలిన వారు కావచ్చు, ఎవరైనా సరే మహిళల పట్ల మాట్లాడితే మాత్రం కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆయన క్షణిక ఆవేశంలో అంటే ఆ ఇంటర్వ్యూ చేసిన వ్యక్తికి సంబంధించి ఇంటర్వ్యూ చేసే క్రమంలో రకరకాల సందర్భాల్లో అక్కడ జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు అయితే చేశారు. సో ఆయన వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం పెను దుమారాన్ని లేపాయి. వెంటనే టీడీపీ అధిష్టానం దీనిపై వెంటనే రియాక్ట్ అవటం, వెంటనే అతన్ని సస్పెండ్ చేయటం, అతను అరెస్ట్ చేయాలని చెప్పి కూడా పోలీసులకు ఆదేశాలు ఇవ్వటం అయితే ఇటు టీడీపీ నేతలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ టీడీపీ చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని అయితే స్వాగతిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు కిరణ్కి సంబంధించి క్షమాపణ కోరినప్పటికీ ఆయన చేసిన వ్యాఖ్యలు సరైనవి కావు కాబట్టి అతనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి మరొక వైపు డిమాండ్ అయితే వినిపిస్తూ ఉంది బలంగా. రైట్, థ్యాంక్ యూ శివ.